ప్రైజ్ ది లార్డ్. బైబిల్‌లో రాయబడిన ఈ పదాలకు అర్థాలను తెలుసుకుందాం. సేన ఈ పదానికి గొప్ప సాయుధ సమూహము అని అర్థం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనము. సైన్యాధిపతి ఈ పదానికి మొత్తం సైన్యానికి నాయకుడు లేదా అధిపతి అని అర్థం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. పంచదశాధిపతి ఈ పదానికి 50 మంది సైన్యానికి అధికారి అని అర్థం. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. శతాధిపతి ఈ పదానికి 100 మంది సైన్యానికి అధికారి అని అర్థం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము. సహస్రాధిపతి ఈ పదానికి 1000 మంది సైన్యానికి అధికారి అని అర్థం. అపోస్తులుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. పటాలపు అధికారి ఈ పదానికి 600 నుండి 1000 మంది సైనికులకు అధికారి అని అర్థం. అపోస్తులుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము. చతుర్థాధిపతి ఈ పదానికి రాజ్యంలోని 4వ భాగానికి అధికారి అని అర్థం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. చతుష్టయము ఈ పదానికి నలుగురు వ్యక్తుల సమూహము అని అర్థం. అపోస్తులుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.